కార్తీక పురాణము 17వ రోజు పారాయణము 17వ అధ్యాయము అంగీరస తత్వబోధ పార్వత్య శ్రీ శంకరోక్త జ్ఞానబోధ. అంగీరసుడు ఇట్లు అనెను: ఓయి కర్మబంధ ముక్తులు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహమనబడును. నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను. దీనిని ఇప్పుడు నీకు నేను చెప్పెదను. ఇతర చింతను మాని వినుము. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను వినుము. జీవుడనగా వేరు ఎవ్వడునూ లేదు, నీవే జీవుడవు. నేను ఎవ్వడు అని అంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను, అందుకు సందేహము లేదు. దేహమే నేను అనేది బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపుము. దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము గనక ఇది ఆత్మగాదు. ఇది గాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది, ఆత్మ కాదు. ఇట్లే ఇంద్రియములు ఆత్మ కావని తెలుసుకొనుము. అట్లే మనస్సులు, బుద్ధి, ప్రాణములు ఆత్మ వస్తువులు కావు. దేహేంద్రియాదులన్నీయు ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టి వానిని ఆత్మగా ఎరుగుము. అనగా అతడే నేనని ఆత్మయే తెలిసి కొని భావము. లోపలికి మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదగిన దానికి ప్రత్యక్ అని పేరు. ఇనుమును ఆయస్కాంతము మణి వలె తాను వికారిగాక బుద్ధ్యాదులను చలింపజేయునది ఏది కలదో అది నేను, ఆ బ్రహ్మనని తెలుసుకొనుము. ఎవని యొక్క సాన్నిధ్యం మామృతం చేత జడములైన కదలికలేని దేహేంద్రియమునః ప్రాణములు జన్మలేని ఆత్మవలే కదలిక కలిగి ప్రకాశించుచున్నవో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము. ఎవ్వడు వికారిగాక సాక్షి అయి స్వప్నమును, జాగరమును, సుషుప్తిని, వాటి యొక్క ఆద్యంతములను నేను సాక్షిని అని తెలుసుకొనుచున్నాడో అది బ్రహ్మమని తెలుసుకొనుము. ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్టుగానే దేహాదులను ప్రకాశింపజేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనుము. ఎప్పుడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియ ప్రియాది భావములను ద్రష్టగా చూచునో వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము. నిత్యము ఎన్ని మార్లు చూచినను పరమ ప్రేమకు నిత్యానందమునకు స్థానము అయినదే బ్రహ్మ, అది నేనేనని తెలుసుకొనుము. సాక్షియు బోధ రూపుడగు వాడే నీవని ఎరుగుము. సాక్షిత్వమును జ్ఞాన రూపత్వమును ఆ వికారియగుట ఆత్మకే గలవు. దేహేంద్రియ మన ప్రాణ అహంకారముల కంటే వేరైన వాడను. పుట్టుట, ఉండుట, వృద్ధి, గతత్వ అంటే పెరుగుట, పరిణామత్వ అంటే పరిమాణము చెందుట, కృశించుట, నశించుట, ఈ 6 వికారములు లేనివాడు, ఈ 6 భావాలు లేనిది బ్రహ్మ. త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాది విద్ధి ముఖముగాను శబ్దార్థమును తెలుసుకొనవలెను. అతః వ్యావృత్తి రూపేణ సాక్షిద్విధి ముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్మాత్ ద్విరాచార్య సుభాషితం అనే ఈ శబ్దమునకు బ్రహ్మ అర్థము, ఆత్మ శబ్దమునకు బ్రహ్మణ్యము, ప్రపంచము అర్థము. వ్యావృత్తి అనగా
ఇది కాదని నిరసించుట అనగా బ్రహ్మం కాదని భావము. దేహేంద్రియాదులన్నీ నిరసించగా మిగిలినది బ్రహ్మ అని భావము. సాక్షాత్ విధి ముఖమునగా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలయునని భావము. ఆత్మ సంసార లక్షణ విశిష్టం కాదు అనియు తపస్సుకు పైదనియు అనుపమానంద రూపమనియు సత్యప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును. వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనుము. నేనును నదియు బ్రహ్మయను నదియు ఒకే అర్థము కలిగినవి. వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమును ఆ జీవులను గురించి నియంత్రత్వమును చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. వేదములందు కర్మఫల ప్రదత్వము జీవకారణ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మయని తెలుసుకొనుము. ఈ ప్రకారముగా తత్ త్వం అను పదములు రెండును నిశ్చయించబడినవి. తత్ అనగా బ్రహ్మము, త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది. ముందు వాక్యార్థము చెప్పెదను. వాక్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును. ప్రత్యేక్ ఆత్మయే అద్వయానంద రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేక్ ఆత్మ. ఈ ప్రకారముగా అన్యోన్యత ఆధృత్యము ఎప్పుడు అనుభవమును కలుగునో అప్పుడే త్వం పదమునకు అర్థము తెలియును. బ్రహ్మగాథను భ్రాంతి నశించును. తదాత్మ అనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము. తత్వమసి అనగా తత్ త్వం అసి. ఈ వాక్యార్థమునకు తాదాత్మ్యము చెప్పవలెను. అప్పుడు వాచ్యార్థములమైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించిన ఎడల తదాత్మము సిద్ధించును. ముఖ్యార్థమును బాధగలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించవలెను. ఈ లక్షణావృత్తి 3 విధములు. అందులో ఇచ్చట బాగా లక్షణను గ్రహించవలను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట బాగా లక్షణ అనబడును. తత్వమసి యందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానాత్మ తత్వం మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును. తత్ అది, త్వం నీవు, అసి అయితివి అనగా నీవే బ్రహ్మవైతివి అని భావము. సోయందే వద్దత్త ఇత్యాది స్థలముందును ఇట్లే బోధ చేయుచు తత్కాల తద్దేశ విశిష్టుడగు దేవదత్తుడు ఏతత్కాల ఏత దేశ విశిష్టుడగు దేవదత్తుడు అను వాక్యములలో విశేషణములను తీసివైచిన దేవదత్తుడు ఒక్కడే అని భాషించును. అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదలి కేవల జ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును. నేను బ్రహ్మనను వాక్యార్థబోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలము నశించును. కొంతకాలము మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవించుచుండి ప్రారబ్ధ క్షయమందు పునరావృత్తి రహితమైన మోక్ష పదోమంది నిరతిశయనానందముతో ఉండును.
కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలెను. ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకొని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మనెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని అయి కర్మబంధమును తెంచుకొని మోక్షమొందెదవు. ఇందుకు సందేహము లేదు. అంగీరస మునీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరిగి వాడు ఇట్లడుగెను. మిగతా కథ 18వ అధ్యాయములో కొనసాగింపబడినది. మీకు గనక కార్తీక పురాణములోని ఈ 17వ అధ్యాయము గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మిగతా అధ్యాయాలతో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు స్వస్తి.